ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా? రియల్ గా బాగా ఆకలిగా ఉన్న ఒక పెద్ద అనకొండ మనల్ని మింగేస్తే ఏం జరుగుతుందో అని. అండ్ దీనికోసం ఒక ఛానల్ రియల్ గా ఒక మనిషిని అనకొండ దగ్గరకు పంపించింది. అసలప్పుడు ఏం జరిగింది? అండ్ మీరు ఎప్పుడైనా ఒక అడవిని నీటిలో తేలుతుండగా చూసారా? మరియు ఇది మీకు తెలుసా? వర్షం పడినప్పుడు ఒక రకమైన స్మెల్ ఎందుకు వస్తుందో అని. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో ఇలాంటి ఎన్నో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ని తెలుసుకోబోతున్నారు. అందుకోసం వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా వీడియోని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఫ్రెండ్స్, 18వ శతాబ్దం కెంటుకీలో ఒక ఫ్యామిలీ నివసించేది. ఆ ఫ్యామిలీలోని చాలా మందికి తమ స్కిన్ అనేది బ్లూ కలర్ లో ఉండేది. వీళ్ళని చూసి అక్కడున్న వాళ్ళందరూ భయపడేవారు. నార్మల్ గా మనిషి స్కిన్ ఈ కలర్స్ లో ఏదో ఒక కలర్ కలిగి ఉంటుంది, బట్ వీళ్ళకి మాత్రం బ్లూ కలర్ స్కిన్ ఉంది. ఇది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. తర్వాత తెలిసింది ఈ ఫ్యామిలీ బ్లూ ఫాగెట్స్ డిజార్డర్ తో బాధపడుతున్నారని. ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళ స్కిన్ లో మెథిమోగ్లోబినేమియా ఉంటుంది. అది ఆక్సిజన్ ని స్కిన్ సెల్స్ కి ఎక్కువగా అందనివ్వదు. దానివల్ల స్కిన్ బ్లూ కలర్ లోకి మారిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఈ పిక్చర్ ని చూడండి. మీకు అనిపిస్తుండవచ్చు ఇది ఒక పెద్ద సినిమా స్క్రీన్ ఏమో అని, బట్ ఇది సినిమా స్క్రీన్ కాదు ఫ్రెండ్స్. ఇది ఒక ఫోటో. ఎస్, మీరు చూస్తున్నది ఈ ప్రపంచంలోనే తయారు చేయబడిన అతి పెద్ద ఫోటో. జనరల్ గా మన ఆల్బమ్స్ లో ఉండే ఫొటోస్ చాలా చిన్న సైజ్ లో ఉంటాయి, బట్ ఈ ఫోటో సైజ్ వచ్చేసి హైట్ 32 feet, విడ్త్ 111 feet. దీన్ని చైనా బెయిజింగ్ లో తయారు చేశారు. అండ్ దీనికి వరల్డ్ లాంగెస్ట్ ఫోటోగ్రాఫ్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ దక్కింది. ఫ్యాక్ట్ నెంబర్ 10. మీరందరూ ఫారెస్ట్ ని చూసే ఉంటారు, బట్ మీరు ఫ్లోటింగ్ ఫారెస్ట్ ని చూసారా? సిడ్నీ హోంబస్ బే ఏరియాలో ఉన్న లేక్ లో చాలా పాత పడవలు ఉన్నాయి. అండ్ ఒక్కొక్క పడవ మీద మనకు ఒక అడవి ఉన్నట్లు కనబడుతుంది. వీటిని అక్కడ ఫ్లోటింగ్ ఫారెస్ట్ అనే పేరుతో పిలుస్తారు. ఇప్పుడు మీ అందరికి ఈ డౌట్ రావచ్చు, అసలు ఈ పడవలు ఎందుకు ఇక్కడ ఉన్నాయని. ఫ్రెండ్స్, పాతకాలంలో పాడైపోయిన పడవల్ని ఇక్కడ ఈ లేక్ లో ఉంచేవారు. అలా వీటిని వాడకపోయేసరికి మెల్లమెల్లగా దీని మీద మొక్కలు చెట్లు ఏర్పడ్డాయి. అండ్ ఇది చూడ్డానికి ఒక అడవిలాగా కనబడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. వర్షం పడినప్పుడు ఒక స్మెల్ రావడాన్ని మీరందరూ గమనించే ఉంటారు. అండ్ ఆల్సో చాలా మందికి ఆ స్మెల్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనం ఈ స్మెల్ వెనకాల ఉన్న ఫ్యాక్ట్ ని తెలుసుకుందాం. ఎప్పుడైతే వర్షం కింద నేల మీద పడుతుందో అది కొన్ని కెమికల్స్ ని విడుదల చేయడానికి ప్రేరేపిస్తుంది. ఈ ఫినామినాని పెట్రికార్ అని అంటారు. ఈ ఫినామినాలో ముందు ప్లాంట్స్ నుంచి ఆయిల్ సెక్రేషన్ జరుగుతుంది. నెక్స్ట్ మట్టిలో జియోస్మిన్ బ్యాక్టీరియా ఒక లూషియస్ స్మెల్ ని రిలీజ్ చేస్తుంది. అండ్ వర్షపు నీటితో గాల్లో ఉన్న O3 మాలిక్యూల్స్ రియాక్ట్ అవుతాయి. సో ఈ మూడు ప్లాంట్ ఆయిల్ సెక్రేషన్ స్మెల్, జియోస్మిన్ బ్యాక్టీరియా లూషియస్ స్మెల్ అండ్ O3 మాలిక్యూల్ స్మెల్ కలిసి ఒక యూనిక్ స్మెల్ ని రిలీజ్ చేస్తాయి. ఏదైతే మనకి చాలా ఇష్టం. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీ అందరికి ఈ డౌట్ రావచ్చు, కొంతమందికి మనం ఎంత కితకితలు పెట్టినా వాళ్ళకి నవ్వు ఎందుకు రాదని. ఫ్రెండ్స్, దీని వెనకాల 2 రీజన్స్ ఉన్నాయి. మొదటిది, ఆ మనిషి ఏదైనా ఎమోషన్ లైక్ కోపం, బాధలు ఉన్నప్పుడు కితకితలు చేస్తే నవ్వు రాదు. అండ్ రెండవ రీజన్, ఆ మనిషికి మీరు కితకితలు పెడుతున్నా నవ్వు రాకుండా ఉండాలని తన టోటల్ బాడీని సెల్ఫ్ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఇండోనేషియన్ జంగిల్ లో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ ఒక కోడి ఆకారంలో ఉంటుంది. దీన్ని చికెన్ చర్చ్ అని పిలుస్తారు. దీన్ని 1990 సంవత్సరంలో డానియల్ ఏఎం సాజెస్ అనే వ్యక్తి కట్టాడు. అతను ఎందుకు ఇలా ఈ షేప్ లో చర్చ్ ని కట్టాలనుకున్నాడో ఎవ్వరికీ తెలియదు. బట్ ప్రెసెంట్ ఈ చర్చ్ ని చూడడానికి ఎంతో మంది అక్కడికి వస్తున్నారు. అండ్ ఇది ఒక బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లాగా మారిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 6. జపాన్ లో మనలాగా ఏజ్
వ్యక్తి కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన సిగ్నేచర్ ఉండదు. లైక్ ఇండియాలో మనం ఏదైనా డాక్యుమెంట్స్, ఇంపార్టెంట్ ఫైల్స్ మీద సంతకం చేస్తాం కదా మన స్టైల్లో, కానీ అక్కడ ఎవరు కూడా సంతకం పెట్టరు. బట్ వాళ్ళు సిగ్నేచర్ కి బదులుగా తమకంటూ ఒక ప్రత్యేక స్టాంప్ ని క్రియేట్ చేయించుకుంటారు. వాళ్ళు దాన్ని అక్కడ సిగ్నేచర్ లాగా యూజ్ చేస్తారు. ఇలాంటి స్టాంప్స్ ని హ్యాంకో అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇప్పుడైతే ఏరోప్లేన్స్ ఇంటీరియర్ డిజైన్ చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ప్యాసింజర్స్ కి చాలా కంఫర్ట్ ఇస్తుంది. బట్ మీరు ఎప్పుడైనా ఇది ఆలోచించారా, ఏరోప్లేన్ తయారు చేసిన మొదట్లో ఏరోప్లేన్ లోపల ఎలా ఉంటుందో అని? ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు 1930s లో తీసిన ఏరోప్లేన్స్ ఇంటీరియర్ డిజైన్. ఫ్యాక్ట్ నెంబర్ 4. చైనా వాళ్ళు ఎక్కువసేపు హార్డ్ వర్క్ చేస్తారన్న విషయం మీ అందరికీ తెలుసు. అయితే అక్కడ స్టూడెంట్స్ లాంగ్ టైం వరకు రాత్రి చదువుతున్నప్పుడు తమ జుట్టుని సీలింగ్ వస్తువులకు కట్టేస్తారు. దానితో వాళ్ళు నిద్రపోకుండా ఎక్కువ సేపు దాకా చదవగలరు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఒకవేళ మన వేలు తెగితే మనం బ్లీడింగ్ ని ఆపడానికి బ్యాండేజెస్ ని యూజ్ చేస్తాం. బట్ పాతకాలంలో బ్యాండేజెస్ లేవు కదా, మరి వాళ్ళు బ్లీడింగ్ ని ఆపడానికి ఏం చేసేవారు? ఫ్రెండ్స్, పాతకాలంలోని మనుషులు తమ వేలు తెగితే ఆ బ్లీడింగ్ ని ఆపడానికి స్పైడర్ వెబ్ ని యూజ్ చేస్తారు. ఎస్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, ఎప్పుడైనా వేలు తెగినప్పుడు లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మనకి బ్లీడింగ్ అవుతుంది. అండ్ ఈ బ్లీడింగ్ ని ఆపడానికి మన బాడీలో విటమిన్ K అనేది చాలా అవసరం. సో స్పైడర్ వెబ్ లో విటమిన్ K ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లీడింగ్ ని ఆపడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో పాతకాలంలో ఈ స్పైడర్ వెబ్ ని యూజ్ చేసి తమ బ్లీడింగ్ ని ఆపేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీకు తెలుసా, ఈ ప్రపంచంలో ఇలాంటి 3 దేశాలు ఉన్నాయి. అక్కడ అతిపెద్ద సోషల్ మీడియా కంపెనీ యూట్యూబ్ ని బ్యాన్ చేశారు. ఆ దేశాల పేర్లు వచ్చేసి ఇరాన్, నార్త్ కొరియా అండ్ చైనా. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా, ఒక అనకొండ మిమ్మల్ని పూర్తిగా మింగేస్తే మీకు ఏమవుతుందో అని? ఫ్రెండ్స్, అనకొండలు ఈ ప్రపంచంలోని అన్ని పాముల కంటే చాలా పెద్దవిగా పెరుగుతాయి. ఇవి పెద్ద జంతువులు లైక్ మేక, పంది, మొసలి లాంటి జీవులను తినగలవు. కాబట్టి ఇవి అలాంటి సైజులో ఉన్న మనుషులను కూడా తినగలవు. అనుకుందాం, మీరు చాలా దట్టమైన పెద్ద అడవి ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ మీకు చాలా పెద్ద అనకొండ కనపడింది. ఒకవేళ మీ దురదృష్టవశాత్తు అనకొండ బాగా ఆకలిగా ఉండి మిమ్మల్ని తినాలనుకుంటే ముందుగా మిమ్మల్ని చంపాలనుకుంటుంది. సో దానికోసం మిమ్మల్ని బలంగా చుట్టుకొని మీ ఎముకలను విరగొట్టాలనుకుంటుంది. దానితో మీరు మీ బాడీలో విరిగిపోయిన ఎముకల కారణంగా చాలా నొప్పిగా ఫీల్ అవుతారు అండ్ శ్వాస కూడా తీసుకోలేరు. సో దానితో మీరు చనిపోతారు. ఆ తర్వాత అనకొండ మింగడం మొదలు పెడుతుంది. సపోజ్ మీరు ఇంకా బ్రతికే ఉన్నారని అనుకుందాం. కానీ ఒకసారి అనకొండ కడుపులోకి వెళ్ళిన తర్వాత తప్పించుకోవడం ఉండదు. ఎందుకంటే దాని స్టమక్ లో ఇలాంటి పవర్ఫుల్ ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. అవి స్కిన్ ని తొందరగా కరిగించేస్తాయి. అనకొండ క్రొకడైల్ స్కిన్ ని కరిగించడానికి 3 days టైం పడుతుందని ఒక స్టడీలో తెలిసింది. అలా అయితే మనిషి స్కిన్ ఇంకా తొందరగానే మెల్ట్ అయిపోతుంది అండ్ మీరు చనిపోతారు. నిజంగా అనకొండ మనిషిని మింగేస్తే ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి 2014లో డిస్కవరీ ఛానల్ ఒక షోని కండక్ట్ చేసింది. ఇందులో పాల్ అనే వ్యక్తి స్ట్రాంగ్ కార్బన్ ఫైబర్ తో తయారు చేసిన సూట్ ని వేసుకొని అనకొండ దగ్గరకు వెళ్ళాడు. అనకొండ ముందు తనని చుట్టేసింది. కొద్దిసేపు తర్వాత అది పాల్ ని మింగాలనుకుంది. బట్ అది మింగలేకపోయింది. ఎందుకంటే పాల్ ఒక స్పెషలైజ్డ్ డిజైన్ సూట్ ని ధరించాడు. అది చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఈ డాక్యుమెంటరీ అంత సక్సెస్ఫుల్ గా కాలేదు అండ్ ఈ షోని టీవీలో ప్రసారం చేసినప్పుడు చాలా కాంట్రవర్సీస్ ని ఎదుర్కొంది. దానివల్ల వీళ్ళు ఈ షోని ఇంకా కంటిన్యూ చేయాలనుకోలేదు. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన పని అని. బట్ సైంటిస్టులు రీసెర్చ్ చేసి చెప్పారు, ఒకవేళ అనకొండ మనిషిని మింగేస్తే ఇలా జరుగుతుందని. ఏదైతే నేను మీకు ఇప్పుడు చెప్పానో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ లో. అంతవరకు మీ ఫ్రెండ్ తెలుగు దోస్త్ సైనింగ్ ఆఫ్.